ఈ జనరేషన్ పిల్లకాయలంత వేస్ట్ కదా, చదవను అంటారు. అదే మన తాత కాలంలో కిలోమీటర్లు నడిచి నదులు దాటుకునొచ్చి మరీ చదువుకుంటా అన్నారు. మా తాత కూడా అంతే, మెరుపు పడినప్పుడు ఆ వెలుతురులోని 2-3 చాప్టర్లు చదివేస్తా అన్నాడు. మా తాత నైట్ లో కుక్క కళ్ళల్లో వెలుతురు వస్తుంది కదా, దాంట్లోనే చదువుకునేస్తా అన్నాడు. మీరన్నా ఓకే, మా తాత నైట్ లో లైట్ పురుగులు దొరుకుతాయి చూడు, దాంట్లో చదువుతా అన్నాడు. తాతల కాలం గురించి వదిలో మనం వెంట చదువుకుంటా అంటే మా టైంలలో చెప్పు. నేనైతే వాచ్లో వస్తాను, వెళ్తుడుతోనే చదివేస్తాను. ఓరే, నేను 2 రాళ్ళు కొడతా అంటే కొంచెం ఎల్తరు వస్తుంది కదా, దాంట్లో చదివేస్తా అంటే. మరి నేను మా ఇంట్లో టీవీ రిమోట్కి ఒక లైట్ వస్తుంది కదా, దాంట్లో చదువుకుంటా అంటే. ఏముంది, నేను రా బెస్ట్ అంటే ఒక పుస్తకానికి అగ్గి పెడేసి దాంట్లో వచ్చే ఎల్తడుతోనే 3 పుస్తకాలు చదివేస్తా అంటే. ఒక డౌట్ రా మచ్చా. ఏం డౌట్? కాదు, మీ తాతకి నాన్నకి సరే అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఒక క్యాన్లు కొనుక్కొనొచ్చు కదా. మరి మీ తాతకి నాన్నకి చదివే అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు పౌలు చదువుకోండొచ్చు కదా. నువ్వెవరో నవ్వుతా ఉండవు. మీ తాత నాన్న గురించి నాకు బాగా తెలుసు. వాళ్ళు చదువుకోనే లేదు, అబద్ధం చెప్తాను. ఉండే నేలంతా పంపు షీడ్లో అందరూ గుంచేశాడు. వీరు కూడా నవ్వుతున్నాడు. మీకు ఒక పన్ను పుచ్చిపోయి ఉంది, తీయాలంటే 1000 రూపాయలు అవుతుంది. ఒక 100 రూపాయలకి తీయడానికి అవదా? సార్ దగ్గర 100 రూపాయలు కలెక్ట్ చేసుకో. దేవుడికి ప్రార్థన చేసుకో, నీకు తొందరలో ఒక మంచి అమ్మాయి దొరుకుతుంది. టెన్షన్ పడకమ్మా, ఆల్రెడీ దేవుడు నా కోసం ఒక అమ్మాయిని చూసి పెట్టాడు. అంతేనా దేవుడా? You bastard, don't you understand a single thing what I've been saying? I have told you so many times what to do, what not to do, what to wear, what to eat, but you don't understand. I am fed up of you, Harsh. I don't want to leave with you. Break up, yaar. బ్రో, సెల్యూట్ బ్రో. నీకు ఎందుకు? నీ గర్ల్ ఫ్రెండ్ నేను 100 మాటలు తెచ్చాను, ఒక్క మాట కూడా రివర్స్ అనలే కదా బ్రో. అందుకే బ్రో సెల్యూట్ నీకు. ఒక్క ముక్కన్న అర్థమైతే ఒట్టు పెట్టు బ్రో. నాకు తెలుగే చక్కగా రాదంటే ఇది ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. నేను తెలుగే అట్ట మాట్లాడుతా. గవర్నమెంట్ స్కూల్ రా, నేను నాకు ఒక్క ముక్క ఇంగ్లీష్లో రావట్లే. అయినా సెల్యూట్. హలో, గుడ్ మార్నింగ్ నాన్న. ఎక్కడున్నావు? హాస్టల్లో ఉన్నా నాన్న. అరే చాయ్ తేరే తెస్తున్నా సార్. మంచిగా చదువుకుంటున్నావారా? చదువుకుందామంటే ఒక్క ముక్క కూడా ఎక్కట్లే. తిన్నాక చదువుకుంటున్నానా? ఆహా, మంచిగా చదువుకో బిడ్డ. చదువుకోవడం ఇంపార్టెంట్. చదివే మనకు బతుకు తెరువు. చదవడం కాంప్రమైజ్ అసలు కాదు నాన్న. తినకుండానైనా చదువుతా. బుద్ధిగా చదువుకోనన్నా. మంచిగా బతకాలంటే మంచిగా చదువుకోవాలి కదన్నా. చదువు ఇంపార్టెంట్. మంచిగా చదువుకో బిడ్డ. నేను మస్తు చదువుకుంటున్నా. ఎంత సీరియస్గా చదువుతున్నానో తెలుసా? జాబ్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. చదువుకోవడం ముఖ్యం నాన్న. సరే ఉంటున్నా. అరే భోజరిగా ఛాయ్ అవుతుంది. ఒకవేళ బెంటెన్ దగ్గర 10కి బదులు 14,000 ఉంటాయి. ఇప్పుడు ఆలోచించు, షో నేమేమవుతుందో. బెన్, ఆలోచించాల్సిన అవసరం లేదు. అటు చూడసారి నువ్వు కూడా మంచిగా చదువుకోకపోతే ఆయన అంకుల్ లెక్కనే ఏసీలు కూలర్లు సాఫ్ చేసుకునే బతకాలి జీవితాంతం. అవును, తక్కువ తినేస్తున్నాను అన్ను. ఒక ఏసీ బాగు చేస్తే ఎన్ని పైసలు వస్తాయి తెలుసా నీకు? చెప్పు సరే. 300. ఒక ఏసీ 30 నిమిషాల్లో క్లీన్ చేస్తా అంటే 300. అదే రోజుకు 10 ఏసీలు క్లీన్ చేస్తా అంటే 3,000. అంటే నెలకు 90,000. అయితే నువ్వు జాబ్ చేస్తున్నావు. ఎంత వస్తాయి నెలకు? 30,000. ఇప్పుడు మాట్లాడబే బేటా, నువ్వు లైఫ్లో బిజినెస్ చేసుకో. ఈ చదువులకి మన వల్ల కాదు. $30,000 అంటే 20 లక్షలు నెలకు. యాపిల్ కంపెనీలో పనిచేస్తా బ్రో. నీ కాలు ముక్కు దండం పెడుతుడు. నాకు కూడా యాపిల్లో ఒక జాబ్ చూడు బ్రో. రోజుకు అసలు గిరాకే వస్తలేదు. నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్లే ఎవరి మోట అయినాను. కానీ డాడీ, నేను చెప్పిన కదా ఎవరి మోత వినానని. నాకేం తెలుసు డాడీ ఇది స్వచ్ఛమైన ప్రేమగా మారుతుందని. అయినా ప్రేమలో జాతి మతాలు ఏమీ ఉండవు. నువ్వు అమ్మాయిని ప్రేమించి నువ్వు మాదర్చు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. అంటే ఇష్టం, అలాగే మీ అమ్మ కూడా నాకు ఇష్టం. వాళ్ళ అమ్మనే మాట్లాడుతున్నా. ఒకవేళ మీకు ఇలాంటి రకమైన కాల్స్ వస్తే ఆ కాల్స్ని పట్టించుకోకండి. అలాగే మీరు మీ పక్కనున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి.
ఇలాంటి కాల్స్ మీ పిల్లలకు ఇబ్బంది కలిగించవచ్చు. మాకు సహకరించినందుకు ధన్యవాదములు. No, 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 no.